మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నా నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామములో కూడా రక్షణ పొందలేమనెను. ఆకాశము కింద కాని భూమి మీద ఏ మనుషులలో కాని రక్షణ అనేది లేనే లేదు. మనం ఒక బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి కొంత ధనమును సమర్పించి ఇదిగో నాకు రక్షణ కావాలి, నాకు మారు మనస్సు కావాలి అనటానికి లేదు. దేవుని యొద్దనే రక్షణ ఉన్నది. ఆయన మాత్రమే, ఆయన నామములోనే రక్షణ ఉన్నది. ఆయన మాత్రమే రక్షణను అనుగ్రహించువాడనై ఉన్నాడు. దేవుడిని నమ్ముట వలన మనకేం ప్రయోజనం చెప్పాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. 2-3 పాయింట్లు కూడా నేను తెలియచేస్తున్నాను. రక్షణ, ఆయన రక్తము పవిత్రులుగా చేయను, మనకి జీవమును అనుగ్రహించును.